ఉలవ దోశలకి కావలసిన పదార్థాలు ఇట్లాంటి కప్పుతో 1.5 కప్పు ఉలవలు తీసుకున్నాను. తలగొట్టి ఇదే కప్పుతో మినప్పప్పు తీసుకున్నాను గుండు, కొంచెంగా మెంతులు కలిపి ఒక రాత్రి అంతా నానబెట్టి గ్రైండ్ చేసాం. గ్రైండ్ చేసేటప్పుడు అంత కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఈ బ్యాటర్ తయారు చేద్దాం. సాంద్రత వేసుకొని ఉలవలు చాలా బలవర్ధకమైన ఆహారం. ఉలవ గుగ్గిళ్ళు, ఉలవ చారు ఎన్నిటికో ఈ విధంగా రెడీ అయింది. ఒక ఉల్లిపాయని తీసుకొని పెనాన్ని ఈ విధంగా సాధనకు తీసుకొద్దాం. యుద్ధానికి పోయేటప్పుడు కత్తులకి సాన పెట్టుకున్నట్టుగా పెనాన్ని కూడా మనకు అనుగుణంగా చేయాలి. ఈ ఉల్లిపాయ ఇట్లా వేసి చేస్తున్నప్పుడు కాలి ఆ నూనెలో మంచి వాసన. ఈ విధంగా ఉలవ దోశ వచ్చింది చక్కగా. నూనె వేసుకుందాం. మన ఈజీగా వచ్చేస్తున్నాయి చక్కగా. చూసారుగా, ఒకసారి తిప్పుదాం. భలే బ్రౌనిష్, వెరీ వెరీ గుడ్ బ్రౌనిష్ జమలాట్స్. మనం ఏ కాంబినేషన్లో అయినా తినచ్చు. పప్పు చట్నీ, పుట్నాల పప్పు, కొబ్బరి, ఉల్లిపాయ చట్నీ. ఆల్రెడీ ఇదివరకు ఉల్లిపాయ చట్నీ చేయటం చూపించాము. కారప్పొడి. ఈ మధ్య మనం కాకరకాయ కారప్పొడి చేసాం. ఆ కాంబినేషన్లో అయినా తినచ్చు, బాగుంది. పుట్నాలు, కొబ్బరి పచ్చడి, కాకరకాయ కారపొడి, ఉల్లిపాయ చట్నీ, మన దోశ, ఉలవ దోశ. ఈ కాంబినేషన్ అద్భుతం. తినండి, చేసుకోండి చక్కగా. వీడియో చూశారు కదా, నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని మెసేజ్ పెట్టండి. అలానే కింద మీకు రెడ్ మార్కులు సబ్స్క్రైబ్ కనపడుతుంది కదా, అక్కడ సబ్స్క్రైబ్ అని నొక్కి గంట నొక్కండి. సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయండి. నమస్కారం.